బిర్యానీ ఉందండి. వెజ్ బిర్యానీనా? కుదరదన్నారు. చికెన్ కుదరదన్నారు. మరి మటనా? కుదరదన్నారు. న్యూ ఇయర్ స్పెషల్ బిర్యానీ. ఓహో, న్యూ ఇయర్ స్పెషల్ బిర్యానీనా? మిషన్స్ తీసుకురండి. ఇవన్నీ మనం ఈ బెయిన్ మ్యారీలో పెడతాం వేడిగా ఉంచుకోవటానికి. పన్నీరు, సలాను, మటను, చికెను, మష్రూము, బిర్యానీ రైస్ అండ్ ఎగ్ అండి. సో ఇది వచ్చేసి స్మాల్ సైజ్ గ్రిడిల్ అండి. ఎప్పుడైనా ఈ బన్స్ ని మనం టోస్ట్ చేసుకోవాలి. టెంపరేచర్ వచ్చేసి 200 degrees లో పెట్టుకుంటే ఎలక్ట్రికల్. ఇది వచ్చేసి యూఎఫ్ఓ బర్గర్ మిషన్. టెంపరేచర్ 200 degrees పెట్టుకుంటాము అండ్ టైమర్ కూడా పెట్టుకోవచ్చు. ఇది క్లోజ్ చేసి ఇలా తిప్పితే బర్గర్ అనేది సీల్ అవుతుందండి. సో మధ్యలో మనం బిర్యానీస్, కర్రీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏం కావాలండి? మష్రూమా, చికెనా? మష్రూమ్. మైనీస్ కూడా ఏమంటారా? మైనీస్. చీజ్ కూడా యాడ్ చేయండి. అండ్ టాప్ పార్ట్ పెట్టేసి ఇప్పుడు క్లోజ్ చేసేటువంటి. సో టైమర్ అరౌండ్ 30 seconds పెట్టుకుంటే మనకి రెడీ అయిపోద్దండి. సో అయిపోయిందండి. ఓపెన్ చేసి చూద్దాం. ఇదిగోండి, యూఎఫ్ఓ బర్గర్ రెడీ అయిపోయింది. సో దీన్ని కావాలంటే మనం కట్ చేసుకోవచ్చు అండి, లేదంటే ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. లేదు బిర్యానీ కాకుండా మీరు ఓన్లీ కర్రీస్ వేసుకోవచ్చు అండ్ ఇదే ఈవెన్ బర్గర్ ప్యాటీస్ పెట్టుకోవచ్చు, ఓన్లీ చికెన్ పెట్టుకోవచ్చు. అది మీ ఇంట్రెస్ట్ అండి. ఇదిగోండి సార్, మీరు బిర్యానీ లవర్సేనా? లవర్ అండి. ఇప్పుడు మామూలుగా బిర్యానీ విడిగా తింటేనే బాగుంటది కదా, అంటే బన్నుతో అసలు బాగుందా? ఎలా ఉందండి రివ్యూ? డిఫరెంట్ గా ఉంది టేస్ట్. ఓకే, లైక్ చేస్తారా? చేస్తున్నా. టేస్ట్ అయితే ఎక్సలెంట్. ఇప్పుడు బిర్యానీ అంటేనే ఒక ఎమోషన్ కదా. అవునండి. సో ఆ ఎమోషన్ బన్తో కలిపితే బాగుందా బాగాలేదా? బాగుంది, చాలా బాగుందండి. ఓకే, సో మార్కెట్ లోకి వెళ్తుంది అది కంపల్సరీ. సో బిర్యానీ విడిగా తినేది, బర్గర్ తో తినేది డిఫరెంట్. అంటే సో తిన్న తర్వాత ఆ టేస్ట్ అనేది తెలుస్తుందండి. తినక ముందు అవుతే ఏంటిది బిర్యానీతో బర్గర్ అనిపిస్తుంది. సో ఆయన కూడా ఒక్కసారి అడుగుదాం, టేస్ట్ చూడమన్నా. సో ఇప్పుడు టేస్ట్ చూసారు కదా, ఇది బర్గర్ తో బిర్యానీ అనేది అసలు బయటికి మార్కెట్ లోకి వెళ్తుందా లేదా? మాకే వెళ్తుంది అంటే చాలా మందికి వెళ్తుంది సార్, బాగానే ఉంటుంది. అంటే టేస్ట్ బాగుందా మీకు? టేస్ట్ బాగానే. అంటే విడిగా బిర్యానీ తినాలనిపిస్తుందా, ఇలా కూడా తినాలని అనిపిస్తుందా? తినాలని అనిపిస్తుంది సార్. ఇది కూడా బాగుంది, బాగానే ఉంది. ఇదంతా మీకోసమే. మీ ఊర్లో ఈ కాన్సెప్ట్ వర్కౌట్ అవుద్దా లేదా? అండ్ ఆల్సో మీ ఫస్ట్ థాట్ కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.